గోషామహల్లో పెను ప్రమాదం తప్పింది. మరోసారి చాక్నవాడి నాలా కూలిపోయింది. నిర్మాణ పనులు ముగించుకుని కార్మికులు వెళ్లిపోతుండగా ఘటన చోటు చేసుకుంది. పనిచేస్తున్న సమయంలో నాలా కూలి ఉంటే కార్మికుల ప్రాణాలు పోయేవని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. భయపెట్టిస్తున్నాయి, మ్యాన్ హోల్లు బెంబేలెత్తిస్తున్నాయి. నగర ప్రజలు రోడ్లపై నడవాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి జరిగినటువంటి చాక్నవాడిలో గోషామహల్లో జరిగినటువంటి ఘటన పెద్ద ఎత్తున ఆందోళనకు గురిచేస్తా ఉంది. గతంలో 6 సార్లు కూలినటువంటి నాలా పైకప్పు తాజాగా కూడా మరోసారి కూలినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. గోషామహల్లోని చాక్నవాడి మూల వద్ద ఇప్పటికే నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో దాదాపు 5 సార్లు బాక్స్ డ్రైనేజ్ ఏదైతే ఉందో నాలా పైకప్పు కూడా కూలటంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నాలా నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇది కూలినట్టుగా చెప్తా ఉన్నారు. దాదాపు ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డ్రైనేజ్ పనులు కూడా ఇటు నాలా పనులు కూడా పైకప్పు పనులు కొనసాగుతా ఉన్నాయి. ఆ పని ముగించుకొని వెళ్తున్నటువంటి కార్మికులకు అరగంట లేపే ఇది కూలినటువంటి పరిస్థితి. లేదంటే వాళ్ళ ఏదైతే కార్మికులకు సంబంధించి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం అయితే రాత్రి కనబడింది. పెద్ద పెను ప్రమాదమే తప్పింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 5 సార్లు కూడా కుప్పకూలినటువంటి ఈ నాలా పైకప్పు ఏదైతే ఉందో చాలా వరకు అటు మ్యాన్హోల్ తెరుచుకోవడంతో చాలా మంది అందులో పడి చనిపోయినటువంటి ఘటనలు కావచ్చు, నాలాలు కూలటంతో వెళ్లేటువంటి వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఈ ప్రాంతంలో కనబడ్డాయి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద ఇది ఎప్పుడు కూలింది రాత్రి, ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు, ఈ పనులు ఎప్పటి నుంచి సాగుతా ఉన్నాయి? 5 o'clock రాత్రి 5 o'clock పడింది. ఇది 15th రోజు సాయంత్రం పడింది. అప్పటి నుంచి ఇది ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి. ఎవరు ఆఫీసర్లు ఎవరు రాలే, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచే మాట్లాడి అంతా రోడ్లు క్లోజ్ చేసేసినారు. ప్రజా కోసం ఏం లేవు, వాళ్ళకి అంతా పరేషాన్ అవుతున్నారు ఇక్కడ ప్రజా. మీరేమంటున్నారు, ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారో? ఆమె ఏమని చెప్పింది? వచ్చి చూసిందా, ఇక్కడ పరిస్థితిని చూసిందా? ఎందుకంటే నిన్న ఇది ఓపెన్ గా లేదు కదా, నడిచేటప్పుడు మీకు కూడా చాలా వరకు భయం వేసి ఉంటుంది. ఇది కూలిపోవడంతో మీరు ఏమనుకున్నారు? ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారా దీనిపైన? చేసినాం సార్. ఇంతకు ముందు మేయర్ వచ్చిపోయింది, వచ్చి చూసింది. ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, 15 రోజులు అవుతుంది. అది అక్కడి నుంచి అక్కడ దాకా ఒక గుత్తదారికి ఇచ్చినారు హాఫ్ వర్క్, మళ్ళీ ఇది వేరే వాళ్ళకి ఇచ్చినారు. ఇక్కడ మొత్తం తీసి పెట్టేసినారు 15 దినాలు. మొన్న ముట్టుకుంటే తీసినారు, అది తీసినారు. అది పెద్ద జీసీబీ పెడుతున్నారు, దాంతో తీస్తే ఇది కూడా పలిపోయింది. మళ్ళీ పోనీకి రానికి మొత్తం బంద్ చేసేసినారు. ఎవరు ఆఫీసర్ రాలే, ఏంలే, ఇంట్లో కూర్చొని చేస్తున్నారు వాళ్ళంతా పనులు. ఇక్కడ వచ్చి చూడాలి, ఆఫీసర్ ఇక్కడ రావాలి, ఎవరు రాలే. ఏసీపీ ఎన్నిసార్లు 100 డైల్ కంప్లైంట్ చేస్తే కూడా ఎవరు రాలే. కేసీఆర్ గవర్నమెంట్లో ఒకసారి చేస్తే 1 నిమిషంలో వచ్చేస్తుంటే అందా పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తలేరు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 100 డైల్ది ఏం వాల్యూ లేవు. ఇప్పుడు ఎవరు చేయదు. ఇప్పుడు 100 డైల్ వేస్ట్ అయిపోయింది. దీని గురించి ఏం చెప్పారు? చిన్న పిల్లలు చాలా మంది వెళ్తా ఉంటారు. ఇది నడిచేటువంటి సందర్భంలోనే కూలిపోయింది కదా, మీకు గతంలో ఎట్లా ఉండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు అదే చూస్తున్నారు వాళ్ళు, ఎవరైనా చచ్చిపోవాలని చూస్తున్నారేమో. ఇక్కడ నుంచి బండిలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. ఒక్కటేసారి 20 ఫీటు పడిపోయింది. పని నడుస్తున్నాయి ఇక్కడ. ఈ సైడ్ నుంచి కూడా ఉన్నాయి. ఈ జేసీపీ నుంచి, పెద్ద జేసీపీ నుంచి పని చేస్తున్నారు వాళ్ళు. చిన్నతోని చేయాలి. ఒక పెద్ద పని చేస్తే చిన్న పనికి ఆ పెద్ద జేసీబీ పెట్టినారు, దానికోసం పలిగిపోయింది. ఇంకా ఏం లేవు. ఇది ఎవరు ఆఫీసర్ ఉంటారు ఇక్కడ, ఓన్లీ లేబర్ తోని పని. మీరేం చెప్తారండి, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో ఇదే పరిస్థితి ఉందా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే ఇది దాదాపు 5 సార్లు జరిగింది కదా ఈ ఘటన. 5 చేస్తుంది సార్, కాదంటే లేదు. ఎందుకంటే ఇప్పుడైతే పడ్డది. రేపు నుంచి మాకు రేపు నుంచి ఇక్కడ స్కూల్ పోనీకే కష్టమవుతుంది. మాకు పిల్లలకు తీసుకుని కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడే అక్కడ ఇల్లు పెట్టుకుని అట్లా రావాలని అవుతుంది మాకు. తోవ మొత్తం ఇక్కడికి రావాలి, అక్కడికి వెళ్ళాలి, మస్తు కష్టమవుతుంది. అది మరి దీనికి ఎవరు పట్టించుకుంటారు, చేసుకుంటలేరు. దీనికి చాలా కష్టమవుతుంది. దానికంటే ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 4 నుంచి 5 మీటర్ల మేర ఈ ప్రాంతం ఏదైతే ఉందో పైకప్పు అంతా కూడా కూలినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. చుట్టూ తిప్పుకొని వెళ్లాలంటే తొందరగా పనులు కూడా చేపట్టట్లేదు. దీనిపైన కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప పనుల్లో మాత్రం ఎక్కడ కూడా వేగం పెరగట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. నిన్న పని చేసి వెళ్ళినటువంటి కార్మికులు పనిచేసుకొని వెళ్ళగానే అరగంటలోనే ఇది కూలింది. లేదంటే పూర్తి స్థాయిలో
స్థాయిలో పెద్ద ఎత్తున ప్రమాదం అనేది జరిగి ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం అయితే నిన్న కనపడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గతంలో 5 సార్లు కూలింది. ఖచ్చితంగా ఈ పనులు త్వరగా చేపట్టాలి. ముందున్నటువంటి పాత పైకప్పు ఏదైతే ఉందో దాని కూడా నాణ్యతను కూడా పరీక్షించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. మేయర్ కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా ఎవరు కూడా దీనిపైన పట్టించుకోవట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కెమెరామెన్ సైదులతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.